తనని తాను మార్చుకున్నవాడు జీవితంలో దేన్నైనా సాధించగలడని ఆనాటి కాలంలోనే నిరూపించుకున్నారు వాల్మీకి. విమర్శలు తట్టుకొని నిలబడ్డ వారికి విజయం తప్పక భరిస్తుంది అని నేటి కాలంలో నిరూపించుకున్నారు నారా లోకేష్. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నారా లోకేష్కు చేసినంత అవమానాలు, జరిగినన్ని అవహేళనలు మరే ఇతర రాజకీయ నాయకులకు చేసి ఉన్న రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోయేవారు. అంతటి అవమానాలను భరిస్తూ తనను తాను మార్చుకొని తానేంటో నిరూపించుకున్నారు నారా లోకేష్. విమర్శలు చేసిన వారికి ఈరోజు లోకేష్ చెప్పిన సమాధానం వెనుక ఒక పెద్ద ప్రయత్నమే ఉంది. నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమా. నేను మీ యాంకర్ రమావతి. అది 2017 సంవత్సరం. అప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి మొదటిసారి శాసన మండలి ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి ఏకంగా మంత్రి పదవిని పొందాడు. అతని పేరే నారా లోకేష్. కేవలం తన తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా దొడ్డిదారిలో మంత్రి పదవి సాధించాడు అని చాలామంది విమర్శలు చేశారు. అతను చదివింది విదేశాల్లో కనుక తెలుగు మాట్లాడడం కొంచెం అటు ఇటు అయ్యేది. అప్పటికి రాజకీయాలకు అతను కొత్త. అప్పుడప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నారు. ఆ విషయం తెలిసి కూడా నారా లోకేష్ను రాజకీయంగా ఎదగనివ్వకుండా తన రాజకీయ భవిష్యత్తును ఎలాగైనా దెబ్బతీయాలని తనకు పప్పు అనే నీచమైన ముద్ర వేశారు. అసలు లోకేష్కు టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టే శక్తి సామర్థ్యాలు లేవని, అలాంటి నిర్ణయం తీసుకుంటే టీడీపీ పార్టీ పాతాళంలో పడిపోతుందని గ్లోబల్స్ ప్రచారానికి తెరలేపారు. కట్ చేస్తే 2019 ఎన్నికలు రానే వచ్చింది. అప్పటి వరకు తన మీద ఉన్న అనేక విమర్శలను తన విజయంతో సమాధానం చెప్పాలనుకున్నారు నారా లోకేష్. అప్పటి వరకు టీడీపీ పార్టీ ఒక్కసారి కూడా గెలవని మంగళగిరి స్థానం నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ ఒక్కసారి కూడా గెలవని చోట పోటీ చేయడం ఏంటి అని సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యపోయారు. దానికి లోకేష్ చెప్పిన సమాధానం ఒక్కటే: పార్టీ గెలవని చోట గెలిస్తేనే కదా మన సత్తా తెలుస్తుంది అని. మరోవైపు మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఆంధ్రలో రాజధాని అమరావతికి ఎలాంటి ఆటంకాలు రావని భావనతో ధైర్యంగా ముందుకు సాగారు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ లోకేష్ మీద విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీ నారా లోకేష్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేసింది. కేవలం లోకేష్ మీదనే కాదు, అమరావతి గ్రాఫిక్స్ అంటూ భారీ ఎత్తున ప్రచారం చేయడంతో అది నిజమని నమ్మిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అతనిని ఆదరించలేదు. ఫలితంగా 2019లో ఘోర ఓటమిని తవి చూశారు నారా లోకేష్. టీడీపీ పార్టీ కూడా ఘోరంగా ఓటమి పాలైంది. 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది ఆ పార్టీ. ఇక లోకేష్ ఓటమితో అతనిపై విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, నువ్వు మాట్లాడడం ఏంటి అని విమర్శలు చేయడం ప్రారంభించారు. వార్డు మెంబర్గా కూడా లోకేష్ గెలవలేడు అనే విమర్శ ప్రతిసారి అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. 2019 ఓటమితో ఒక పక్క పార్టీ నాయకుల్లో నిరుత్సాహం, కార్యకర్తల్లో ఆందోళన. చంద్రబాబుకు వయసు అయిపోయింది, ఇక టీడీపీ భవిష్యత్ ఏంటి అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాంటి సమయంలో ఆ పార్టీలోకి ధైర్యాన్ని నింపాలనుకున్నాడు నారా లోకేష్. కార్యకర్తలకు అండగా నిలబడాలని, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనుకున్నాడు. తనకు అసలైన రాజకీయం తెలియాలి అంటే ప్రజల్లో ఉండాలనుకున్నాడు. ప్రజల సమస్యలను తెలుసుకోవాలనుకున్నాడు. తనను తాను చాలా మార్చుకోవాలనుకున్నాడు. అందుకే ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. పాదయాత్ర ఒక్కటే దానికి సరైన మార్గమని అనుకున్నాడు. దానికి యువగలమనే పేరును పెట్టారు. 27 జనవరి 2023న కుప్పం నుండి శ్రీకాకుళం వరకు 4000 కిలోమీటర్లు నడవడానికి రోడ్ మ్యాప్తో సిద్ధమయ్యారు నారా లోకేష్. కట్ చేస్తే పాదయాత్రపై కూడా అవాకులు చవాకులు పేల్చారు అధికార పార్టీ నాయకులు. అది పాదయాత్ర కాదు, పాదయాత్ర అని చాలా విమర్శలు చేశారు. అసలు లోకేష్ పాదయాత్ర అంటే సొంత పార్టీ నాయకులు సైతం నమ్మలేదు. ఇవి ఏమీ పట్టించుకోలేదు నారా లోకేష్. తాను వెళ్తున్న గమ్యమేంటో అతనికి బాగా తెలుసు. కుప్పం నుండే తన మొదటి అడుగు పడింది. ఇంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. తాను ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి తారక రత్న గారిని కోల్పోవాల్సి వచ్చింది. దాని మీద కూడా రకరకాల విమర్శలు అతన్ని చుట్టుముట్టాయి. అవి ఏవీ పట్టించుకోలేదు నారా లోకేష్. పాదయాత్ర ముందుకు సాగింది. తాను నడుస్తున్న నడక మీద కూడా అనేక విమర్శలు చేశారు అప్పటి మంత్రులు. అసలు పాదయాత్ర మధ్యలోనే ఆగిపోతుందని అవహేళనగా మాట్లాడారు.
అప్పటి వరకు ఇతర నాయకులు చేసిన పాదయాత్రలా కాకుండా వినూత్నమైన ఆలోచనతో ముందుకు కొనసాగారు నారా లోకేష్. పాదయాత్ర కొనసాగే కొద్దీ లోకేష్కు మంచి పేరు వచ్చింది, క్యాడర్లో బలం వచ్చింది, నాయకులలో ధైర్యం వచ్చింది. నిరుత్సాహపడ్డ టీడీపీ పార్టీలోకి లోకేష్ మంచి జోష్ను నింపాడు. ఇంతలోనే ఒక ఊహించని మలుపు ఎదురయ్యింది. ఆ మలుపే తన తండ్రి అరెస్ట్. అప్పుడప్పుడే రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకుంటున్న అతనికి ఈ సంఘటనతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలో, ఈ అనిశ్చితి నుండి ఎలా బయటపడాలో అసలు అర్థం కావట్లేదు. మరోవైపు తన తండ్రి అరెస్టుతో సంబరాలు కూడా చేసుకుంటున్నారు మరికొందరు. ఇవి అన్నీ తన మనసులో అలాగే ఉంచుకొని వెంటనే ఢిల్లీకి వెళ్ళి అక్కడ న్యాయ నిపుణులతో అనునిత్యం సంప్రదింపులు జరుపుతూ ముందుకు సాగారు. సరిగ్గా 52 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. అప్పటికే యువగలం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ మళ్ళీ తన అడుగులు మొదలుపెట్టారు. ముందు అనుకున్న రూట్ ప్రకారం కాకుండా అప్పటి పరిస్థితులు బట్టి కొద్ది రోజుల్లోనే పాదయాత్రకు ముగింపు పలికాడు. తన తండ్రి అరెస్ట్ ఒకవైపు, తనపై వ్యక్తిగత విమర్శలు మరోవైపు, ఈ రెండింటిని ఎలాగైనా సమాధానం చెప్పి తీరాల్సిందే అనుకున్నాడు. ఎక్కడైతే తాను ఓడిపోయాడో అక్కడి నుండే మళ్ళీ పోటీకి నిలబడ్డాడు నారా లోకేష్. తనపై పదే పదే వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారికి ఇక్కడి నుండే గట్టిగా సమాధానం చెప్పాలనుకున్నాడు. సొంత డబ్బులతో మంగళగిరి ప్రజలకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ అండగా నిలబడ్డాడు. తనను ఎందుకు గెలిపించాలో, గెలిస్తే ఏమి చేస్తాడో అన్ని వివరంగా చెప్పాడు. ఎన్నికల రిజల్ట్ రోజు అందరి చూపు మంగళగిరి వైపే ఉంది. గెలుస్తాడా, ఓడిపోతాడా అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో మొదలైంది. మంగళగిరి ప్రజలు ఈసారి ఏ పొరపాటు చేయలేదు. ఇన్ని రోజులు తమకు అండగా ఉన్న లోకేష్కు జై కొట్టారు. లోకేష్ గారు కూడా ఊహించనంత భారీ మెజార్టీతో గెలిపించారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు. అప్పటి వరకు విమర్శలు, హేళనగా మాట్లాడిన నోర్లన్నీ ఒక్కసారిగా మూగబడ్డాయి. తన గెలుపుతో తన శత్రువుల గుండెల్లో భయాన్నే కాదు, పార్టీని ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నారు నారా లోకేష్. భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన అర్హతలన్నీ సంపాదించుకున్నారు నారా లోకేష్. గెలిచిన తర్వాత నారా లోకేష్ చేస్తున్న మంచిని చూసి విమర్శించిన వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇది కదా సమాధానం చెప్పడం అంటే అని విమర్శకులు సైతం జేజేలు కొడుతున్నారు. నారా లోకేష్ గారు జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని, మరింత మందికి సహాయపడాలని కోరుకుంటూ ఇట్లు ప్రేమతో మీ రమావతి.